ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలలుగా జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక విధ్వంసం, అప్పుల పేరుతో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, దీని మీద మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటటువంటి కంటే ముందు చెప్పినటువంటి కళ్ళ బొల్లి కబుర్లు ఏంటవంటే, నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా, అప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల వేయి మొక్కలైద్దని చెప్పి అంతకుముందు చాలా మంది చెప్పినట్టుగా ఆయన ఏ రోజు నిజం మాట్లాడు కాబట్టి ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి, కొత్తగా ఏ విధంగా మనం అప్పుల్ని సృష్టించడానికి అడ్డదారులు తొక్కాలి అనే దాని మీద మాత్రం డబుల్ పిహెచ్డి చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు.